నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనకు మంచి వార్త వచ్చింది. ఈ పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు? ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ముగింపుకు నేనే మీస ఉన్న మొగోడిని, నేనైతేనే మధ్యవర్తి గుంటా, వీళ్ళు ఒప్పుకుంటారు, యుద్ధం ఆపుతారని ఓ టై, కోటు, ఫెయిర్ అండ్ లవ్లీ ముఖానికి పెట్టుకున్నాడు. మధ్యలో జోరిండు. ఎవడు విలువల విండి. ఒక్క అమెరికా వాడే చెంచగిరి చేస్తున్నాడు. వానికి వీడు, వీనికి వాడు. ట్రంప్ గాడు లేస్తాడు, గుంజలిది తీస్తాడు వాడు, పాకిస్తాన్ వాడు. వాడు అవసరం ఉన్నది. వీడు చెప్పినట్టు వాడు అమెరికా వాడు వింటున్నాడు. వాడు రెండే దేశాలు, వేరే ఎవరు పాకిస్తాన్ నమ్మరు, చెయ్యరు. వీడేం మధ్యవర్తిత్వానికి పోయిండు, ఆప్తా ఇది చేస్తా అన్నాడు. అది కాలే. ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయిల్ పాక్ మధ్య మాటల యుద్ధం. ఇరాన్ ఒప్పుకోలేదు అసలు. వాడెవడే వాడు, గల్ఫ్ కంట్రీస్ కానీ వాడు మధ్యలోకి వస్తే ఇప్పుడు భారత్ ఒకవేళ మోదీ ఈ క్షణంలో ఒక ఫోన్ కాల్ చాలు ఈ మూడు దేశాలకు దెబ్బకు బంద్ చేస్తారు. వాడు వాని దేశంలో వాడినే నమ్మతలేరు. వాడు వస్తే మధ్యవర్తిత్వగా మేము ఒప్పుకుంటామా అన్నారు. అయితే పాకిస్తాన్ విషయంలో ఏమైంది? మధ్యవర్తిత్వం అంటే అన్ని హంగులుండి మహా తెలివికలోడు అయితేనే మధ్యవర్తిత్వానికి వస్తాడు. వాడు బ్రోకర్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ దేశము వాడు ప్రధాని ఒక బ్రోకర్గా వ్యవహారం అయిపోయింది. ఎవరిని నమ్మతలేరు. పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్, పాక్ మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. లెబనాన్లో ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తుందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, నోటి దూరం ఎక్కువ వీళ్ళకు, చాలా కూర్చున్న దగ్గర కూర్చుంటారు, ఏం సాధ కాదు కానీ, ఆసిఫ్ చేసిన పోస్టు ఈ వివాదానికి కారణం. ఖవాజా వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ తీవ్రంగా మండిపడింది. అసలేం జరిగిందంటే, మానవాళికి శాపం. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతుండగా లెబనాన్లో మారణ హోమానికి పాల్పడుతుంది. అమాయక పౌరులను ఆ దేశం పొట్టన పెట్టుకుంది. తొలుత గాజా, ఆ తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్లో రక్తపాతాన్ని కొనసాగిస్తూనే ఉంది. యూదుల భారాన్ని వదిలించుకునేందుకు పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేసిన వారు నరకంలో కాలిపోవాలని ప్రార్థిస్తున్నా అని ఖవాజా ఎక్స్లో పోస్టు పెట్టారు. వీళ్ళకి ఎక్స్లోనే పోస్టులు పెడతారు, వేరే దగ్గర ఉండే పోస్టులు వీళ్ళకు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో తాజాగా ఈ పోస్టును తొలగించడం గమనార్హం. ఈపులు వాళ్ళ కొడతారా నీది పాకిస్తాన్ కూడా? నువ్వు చేసేటువంటి పనులకు మీ పాకిస్తాన్కి వచ్చి ఈపులు వాళ్ళ కొడతావు. వీడు అంటాడు, మొన్న మీకు యాదుకుంది కదా ప్రేక్షకులారా, మన భారతదేశంలోకి ఇంటికి వచ్చి కొడతాడట వీడు, మన ఇండ్లలోకి వచ్చి కొడతాడట. నేను చెప్పినాం కదా, మనం అనుకున్నాం కదా, చీపురు కట్టలు పడతారు మా మహిళలు, కడప లోబడి కాదురా బయటనే దంచుతారు నిన్న. వీడికి ఏముంది విలువ ప్రపంచంలో? పాకిస్తాన్కి ఎవడు విలువ ఇస్తున్నాడు? వీడికి అవసరమేమున్నది? చప్పుడేగా కూర్చోక. వాని దేశంలోనే పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు, గ్యాస్ దొరకలేదు, పప్పులు ఉప్పులు దొరకలేవు, తినడానికి బ్రెడ్ దొరకలేదు. ఒకవేళ బ్రెడ్ దొరికినా పైసలు లేవు ప్రజల దగ్గర. అంత గొప్ప పరిపాలన వాళ్ళది. ప్రపంచంలో ఎవడు వీడు దేశం కోసం బాగుపడరా నాయన అని పైసలు ఇస్తే వీడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవాడనే. ఆ దరిద్రంలో ఉన్నోడి నువ్వు ఇప్పుడేం చేస్తావు? మధ్యవర్తిత్వంగా నువ్వు పోయి ఏం సాధిస్తావు? ఒక బ్రోకరురా నువ్వు, జోకర్తో కూడుకున్న బ్రోకరు నువ్వు పాకిస్తాన్. అటువంటి వాడిని నమ్ముతారు. ఇప్పుడు ఇజ్రాయెల్కు మండింది, ఇప్పుడు ఓన్లీ ఖండించింది ఇది ఉంటుంది. ఇక వాడు ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇటు 4 క్షిపణులు పంపితే గోవింద పాకిస్తాన్. వాడి వినాశనానికి వాడే కారకుడు. ఏమంటారు ప్రేక్షకులారు? ఈ బ్రోకర్ గురించి ఒకసారి గట్టిగా మాట్లాడండి ప్లీజ్. బ్రోకర్ కోసం గట్టిగా మాట్లాడండి మీ కామెంట్ రూపంలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.